నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ఎవరికి ఎవరు రచించిన వారు సంగీతం ఘటకాచలరావు గారు. బిర్లా మందిర్ కు దగ్గరగా అతను తరచూ వచ్చే స్టార్ హోటల్లోకి ప్రవేశించాడు అభిజిత్. లోపలికి వెళ్లి 2 కుర్చీలు ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వెంటనే యూనిఫామ్ లో ఉన్న అమ్మాయి అక్కడికి వచ్చి విష్ చేసి చిరునవ్వుతో మెనూ కార్డ్ అతని ముందుంచింది. వెంటనే నీళ్లు కూడా సమకూర్చింది. గత 4-5 రోజులుగా అక్కడ చూస్తున్నాడు అమ్మాయిని. అదేమిటో గాని తను ఏ టేబుల్ దగ్గర కూర్చుంటే అక్కడికే ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ముఖంలో ఏదో తేజస్సు ఉట్టిపడుతుంది. ఆ అమ్మాయి చూపుల్లో ఏదో ఆకర్షణ ఉన్నది. బాగా చదువుకున్న దానిలా ఉంది. 2 నిమిషాలు గడిచాక ఆ అమ్మాయి మళ్లీ వచ్చింది. వెంటనే తనకు కావలసినవి ఆర్డర్ చేశాడు అభిజిత్. 5 నిమిషాల వ్యవధిలోనే అతను ఆర్డర్ చేసినవి తెచ్చి టేబుల్ మీద సర్ది హ్యావ్ ఏ గుడ్ డే సార్ అనేసి వెళ్లిపోయింది. తింటూనే ఆలోచనలో పడిపోయాడు అభిజిత్. పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒకటే గోల పెడుతున్నారు. కాని వాళ్ళు చూసిన సంబంధాలలో తనకు కావలసిన లక్షణాలున్న అమ్మాయి ఇంతవరకు కనిపించలేదు. ఆ క్షణంలో నెల క్రితం ఆఫీసులో కొత్తగా చేరిన అపర్ణ మదిలో మెదిలింది. చాలా అందగత్త, తాను కోరుకున్న లక్షణాలన్నీ ఉన్న అమ్మాయి. అయితే పరిచయమై కనీసం నెల కూడా కాకముందే ప్రపోజ్ చేయడమన్నది చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. కాని అలాంటి అందగత్తె విషయంలో ఆలస్యం అమృతం విషం అన్న సామెత గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల తన పలకరింపు ఎక్కువ చేసి పరిచయాన్ని కొత్త పుంతలు తొక్కించాలనుకున్నాడు. మెల్లగా వ్యక్తిగత విషయాలు ఆరా తీస్తూ తన పరిచయాన్ని విస్తరింపజేసుకున్నాడు. దాని ఫలితంగా ముఖ్యంగా గత వారం రోజులుగా ఆ అమ్మాయి మరింతగా తనకు తానే అతని దగ్గరికి వచ్చి పలకరించడం అతని మనసులో సంతోషాన్ని నింపింది. ఇక ప్రపోజ్ చేయడమే తరువాయి. సరిగ్గా ఆ విషయం దగ్గరే గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు మాట పెగలక కాస్త బెరుకుగా అనిపిస్తూ అతన్ని బాగా ఇబ్బందికి గురిచేస్తుంది. బహుశా దానికి కూడా ప్రత్యేకమైన స్థలం అనేదేమైనా ఉండాలేమో అని కూడా ఆలోచించాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు హఠాత్తుగా ఇదే హోటల్ అతని మదిలో మెదిలింది. కాఫీ ఆఫర్ చేసి తన మదిలోని మాటను ఇక్కడే చెప్పొచ్చుగా అన్న ఆలోచన బ్రహ్మాండంగా అనిపించింది. రేపు సాయంత్రం ఆఫీస్ ముగిశాక అపర్ణను ఇక్కడకు పిలుచుకు రావాలి అని నిర్ణయించుకుని తినడం ముగించి ఫింగర్ బౌల్లో చేతులు కడిగేసుకున్నాడు. ఆ అమ్మాయి బిల్ వాలెట్ తెచ్చి ఇచ్చింది. వెంటనే 500 కాగితాన్ని అందులో ఉంచి ఆమెకు అందించాడు. ఆమె తిరిగి ఇచ్చిన దాంట్లో పెద్ద నోట్లు మాత్రం తీసుకుని మిగతా అంతా అందులోనే ఉంచేసి బయటపడ్డాడు అభిజిత్. తన ఆలోచన అమలు చేసేందుకు మానసికంగా తనను తాను సిద్ధం చేసుకోవాలి. అందుకు మానసిక శక్తి తోడు దైవశక్తి కూడా ఉంటే చాలా బాగుంటుందనుకుంటూ తలెత్తి చూశాడు. పాలరాతితో నిర్మించబడి దీపపు కాంతుల వెలుగులో దగదగయమానంగా వెలుగొందుతున్న బిర్లా మందిర్ కనిపించింది. సన్నగా తల పకించి రేపు అనుకుని ఇంటికి బయలుదేరాడు అభిజిత్. మర్నాడు శనివారం, అటు తరువాత ఆదివారం 2 రోజులు ఆఫీస్కు సెలవు. ఇక సోమవారమే అపర్ణను కలవగలడు. ఫోన్ చేసి గుడికి రమ్మంటే వస్తుందా అనుకున్నాడు కాని చెప్పలేదు. ఆమెకు దైవభక్తి నమ్మకం ఉందో లేదో తెలియదు. అలజడి రేగుతున్న మనసుతో మర్నాడు బిర్లా మందిర్ చేరుకున్నాడు. యాదృచ్ఛికం కాకతాళీయం లాంటి పదాలే నిజమైతే ఎక్కడో మనసు మూలాల్లో అపర్ణ కూడా గుడికి రావచ్చేమో అన్న ఆశ కించింత కలుగుతోంది. ఆ ఆలోచనే అతనికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. గుడిమెట్లు ఎక్కుతుండగా పక్కనే వేరే ఎవరో బాగా పరిచయమైన ముఖం కనిపించినట్లయింది. పక్కకు తిరిగి చూస్తే ఒక అమ్మాయి 16 తెలుగుతనం ఉట్టిపడేలా లంగా ఓనీలో మెట్లెక్కుతూ ఉంది తన పక్కనే. అదే సమయంలో ఆ అమ్మాయి కూడా అతన్ని చూసి సన్నగా నవ్వింది. బాగా పరిచయం ఉన్నట్టు అతను మరింతగా అయోమయానికి లోనయ్యాడు. నవ్వుతుందంటే ఆ అమ్మాయికి తను తెలుసా? ఎలా? ఎక్కడ చూసింది? అన్న ప్రశ్నలు ఉదయించి ఆలోచనలు పడేశాయి. ఆ వెంటనే హలో సార్ అంటూ పలకరించింది. సస్పెన్స్ భరించలేక నేను మీకు తెలుసా అని అడిగాడు. అవునండి, యూనిఫామ్ లో ఉంటే గుర్తుపట్టేవారేమో కదా అన్నది. అదే చిరునవ్వు. హఠాత్తుగా అతనికి గుర్తొచ్చింది. ఆ అమ్మాయి హోటల్లో వెయిటర్. ఆహా, ఎంత తేడా! ప్యాంటు షర్ట్లో ఉన్న అమ్మాయి హఠాత్తుగా ఇలా సాంప్రదాయమైన దుస్తుల్లో కనిపిస్తే తికమక పడాల్సిందే కదా. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ఓ మీరా, నిజంగానే గుర్తుపట్టలేకపోయాను. ఐఎమ్ సారీ అన్నాడు నొచ్చుకుంటూ. చాచా, మీరెందుకు సారీ చెప్పడం? అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారా అన్నది. తల అడ్డంగా ఊపి చాలా రోజులైంది, ఎందుకో ఇవాళ రావాలనిపించింది అంతే. అతని మనసులో అపర్ణ ఉంది. అతని కళ్ళు కూడా ఆమె కోసమే వెతుకుతున్నాయి. యాదృచ్ఛికం రాసిపెట్టి ఉంటే తప్పకుండా ఇవాళ తన కలుస్తుంది అనిపిస్తుందతనికి. కాని ఆ విషయాల్ని ఈ అమ్మాయితో తను చెప్పలేక అందుకే అలా నాంచాడు. మీరేం చేస్తుంటారు? అడిగింది ఆ అమ్మాయి.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ఫోసిస్ లో. వావ్, మంచి కంపెనీ. ఇల్లు ఇక్కడికి దగ్గరేనా? అవునన్నట్టు తలూపాడు అభిజిత్. నా పేరు అభినయ, ఇంట్లో అంతా అభి అని పిలుస్తారు. మీ పేరు తెలుసుకోవచ్చా? చాలా చనువుగా అడిగింది. ఆశ్చర్యపోయాడు అభిజిత్. నా పేరు అభిజిత్, మా ఇంట్లో కూడా నన్ను అభి అని పిలుస్తారు. భలే కోయిన్సిడెన్స్. అతని పెదాలు మాట్లాడుతున్నాయి గాని అతని కళ్ళు మాత్రం అపర్ణ కోసం వెతుకుతున్నాయి. అది గమనించిన అభినయ, ఎవరి కోసము ఎదురు చూస్తున్నట్టున్నారు అన్నది. అబ్బే అదేం లేదు, మా ఫ్రెండ్ ఒకరు వస్తానని ఫోన్ చేశారు. ఈ గుంపులో కనిపెట్టడం కష్టం కదా, అందుకే అలా చుట్టూ చూస్తున్నాను. అబద్ధం చెప్పేశాడు. ఈ కాలంలో కూడా కనిపెట్టడం కష్టమంటే ఎలా సార్? చేతిలో మొబైల్ ఉంది, లొకేషన్ షేర్ చేయమంటే చాలు, 2 నిమిషాల్లో ఎక్కడున్నా పట్టేయచ్చు అన్నది. ఇబ్బందిగా చూశాడు అభిజిత్. తన మనసులో ఉన్న ఆలోచనలు బయటపడనివ్వకూడదని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కాని వీలు పడటం లేదు. కాసేపటికి ఎందుకో నవ్వింది అభినయ. ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు అర్థం కాక. నా ఉద్దేశం తప్పు కాకుంటే మీరు ఎవరో ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. తప్పైతే ఐఎమ్ సారీ, కాస్త ఎక్కువగా మాట్లాడినట్టున్నాను అన్నది. ఆశ్చర్యంగా చూశాడు అభిజిత్ ఆమె వంక. సరే, నేను బయలుదేరుతాను. మా పేరెంట్స్ అప్పుడే గుడికి చేరుకున్నారు, నా కోసం ఎదురు చూస్తుంటారు అంటూ అతని జవాబు కోసం ఎదురు చూడకుండా క్షణాల వ్యవధిలో అంతర్ధానమైంది అభినయ. హోరున వర్షం వచ్చి వెలిసినట్టనిపించింది అభిజిత్ కు. అతను అనుకున్నట్టుగా అపర్ణ ఆ రోజు గుడికి రాలేదు. యాదృచ్ఛికం అన్న పదం పనిచెయ్యలేదు. సోమవారం ఉదయం ఆఫీస్కు వెళ్లగానే అపర్ణ కనిపించింది. ఎందుకో ఇవాళ ఆ అమ్మాయి మునుపటి కంటే అందంగా కనిపించింది. అందులోనూ రాగానే అతన్ని పలకరించి అంతకన్నా ఆశ్చర్యంగా మునిపెన్నడూ లేని విధంగా కరచాలనం చేసింది. దాంతో అతని మనసు పట్టరాని సంతోషంతో సీతాకోక చిలుకలా ఎగిరింది. ఆలస్యం అమృతం విషమన్న నానుడు పదే పదే గుర్తుకు వస్తుండడంతో ఇక ఆగలేక వెంటనే లేచి అపర్ణ సీట్ దగ్గరికి వెళ్లాడు. అపర్ణ, సాయంత్రం ఫ్రీయేనా అడిగాడు ఉపోద్ఘాతంగా. అతని వంక అదోలా చూసి ఫ్రీ అంటే ఫ్రీయే అంటూ సాగదీసింది. క్యాన్ వి హ్యావ్ ఏ కాఫీ టుగెదర్ అన్నాడు. మాట తడబాటును బలవంతంగా విజయవంతంగా కంట్రోల్ చేసుకున్నాడు. ఓస్ ఇంతేనా, ఓకే అన్నది. మనసు తేలికైంది అభిజిత్కు. సాయంత్రం హోటల్ కు వెళ్లారు ఇద్దరు. ఎప్పటిలాగే 2 కుర్చీలు మాత్రమే ఉండే ఒక టేబుల్ ని చూసి కూర్చున్నాడు అభిజిత్. అతనికి ఎదురుగా కూర్చుంది అపర్ణ. అభిజిత్ ను చూడగానే అభినయ వేగంగా వచ్చింది. అతనితో పాటు మరో అమ్మాయి ఉండటం చూసి టక్కున తన వేగానికి కళ్ళెం వేసి మెల్లగా వచ్చి విష్ చేసింది ఇద్దరికి. మెనూ కార్డ్ తీసుకుని అపర్ణకిచ్చాడు అభిజిత్. అదే సమయంలో అభినయ వంక చూశాడు. అభినయ అపర్ణ వంక చూసి అమ్మాయి బాగుంది అన్నట్టు కళ్ళతోనే చెప్పింది. అభినయ చేసిన సైగా అర్థం చేసుకుని తడబడ్డాడు అభిజిత్. ఆ రోజు నుంచి అపర్ణతో కలిసి తరచుగా ఆ హోటల్ కు రావడం పరిపాటి అయిపోయింది అభిజిత్ కు. ఎప్పుడు వచ్చినా రాకున్నా వారాంతరాల్లో తప్పనిసరిగా హాజరయ్యేవారు. రోజులు వారాలుగా నెలలుగా మారేందుకు అసలే సమయం అవసరం లేదు. 3 నెలలైనా తన మనసులోని మాట చెప్పేందుకు అభిజిత్ కు చాలినంత ధైర్యం కుదరడం లేదు. ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్పాలో అయోమయంగా ఉంది. స్నేహం స్నేహం అంటూనే ఉన్నట్టుండి ప్రేమ అనేస్తే దానికి ఆ అమ్మాయి ప్రతిక్రియ ఎలా ఉంటుందో ఊహించుకోలేకనున్నాడు. ఎన్నాళ్ళిలా సాగదీయాలి? అతడేమంటుంది? అవునంటుంది లేదా కాదంటుంది. అంతటితో ఆ ఘట్టం ముగుస్తుంది. అవునంటే జీవితం, కాదంటే మనసుకు ఓ విధమైన ప్రశాంతత. ఇబ్బందికర క్షణాలు తప్పుతాయి. మనసంతా కలగాపులకంగా ఉంది. అలా అనేక విధాలుగా ఆలోచిస్తూ ఆ రోజు సాయంత్రం ఒక నిర్ణయానికి వచ్చాడు. నేరుగా చెబితే కోపగించుకుంటుందేమో. ఒక చిన్న కాడు ముక్క మీద రాసి అందిస్తే? ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. దాదాపుగా ప్రేమలేఖ రాసినట్టే. మినీ ప్రేమలేఖ. ఒకే వాక్యంలో. సాయంత్రం ఆఫీస్ ముగిశాక కాఫీ షాప్ కు వెళ్దామని పిలిచాడు అభిజిత్. సారీ అభి, ఇవాళ మనోజ్ బర్త్డే పార్టీ ఉందట, రేపెళ్దాం అనేసింది అపర్ణ. మనోజ్ ఎవరు? నిన్ననే చేరాడు మా సెక్షన్ లో. వెరీ హ్యాండ్సమ్, రిచ్ అండ్ నైస్ గాయ్ అని కళ్ళెగరేస్తూ నిష్క్రమించింది అపర్ణ. ఆమె వెళ్లిపోయాక ఉలిక్కిపడ్డాడు. అంటే తనకు పోటీ మరొకడు వచ్చేశాడన్నమాట. ఇన్నాళ్లుగా ఆలస్యం చేసినందుకు బహుశా అపర్ణ తనను వేరేలా అర్థం చేసుకుందేమో. అతని మనసు ఆలోచనను కొట్టిపారేసింది. నో, అపర్ణ అలాంటిది కాదు. మంచి అమ్మాయి. నేను కోరుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి తనలో. ఇక ఆలస్యం చెయ్యకూడదు. రేపే నా నిర్ణయం చెప్పేయాలి అని
తన మనసును సర్ది చెప్పుకున్నాడు. మర్నాడు సాయంత్రం కూడా ఆమె వేరే ఏదో పని చెప్పి అతని మనసులోని ప్రేమ ప్రవాహానికి గండి కొట్టింది. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం అతనితో కాఫీకి వచ్చేందుకు ఓకే చెప్పింది అపర్ణ. బిర్లా మందిర్ దగ్గరున్న అదే హోటల్. మెనూ కార్డ్ తీసుకుని చూసి ఆర్డర్ చేశాక తన మాటలు ఎలా ప్రారంభించాలో తెలియక కాసేపు తడబడి కార్డులో నుంచి తల ఎత్తకుండానే ఉపోద్ఘాతంగా, అపర్ణ, నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను అన్నాడు. జవాబు రాకపోవడంతో కార్డు పక్కకు తప్పించి ఆమె వెంక చూశాడు. అపర్ణ లేదు. చేతులు కడుక్కునేందుకు వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది. ఇబ్బందిగా చుట్టూ చూశాడు అభిజిత్. తనెవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టుపక్కల టేబుల్స్ ఖాళీగానే ఉన్నాయి. అప్పుడే అభినయ వచ్చింది టేబుల్ దగ్గరికి. ఆమెను చూడగానే ఉలికి పడ్డాడు. తనేమైనా వినేసిందా? ఏంటి సార్, ఇవాళ ఎందుకు చాలా నర్వస్ గా ఉన్నట్టున్నారు అన్నది మెల్లిగా. తన తలబాటిని బయటపడనీయకుండా ఉండేందుకు శాయశక్తిలా ప్రయత్నిస్తూ, అబ్బే ఏం లేదే, ఆఫీస్ లో వర్క్ గురించిన ఆలోచన అంతే అన్నాడు కృత్రిమంగా నవ్వుతూ. మరీ ఇంత పెరిగిదనం పనికిరాదు. అయినా కార్డు ముక్కి మీద రాసుకుని వచ్చాను కదా. వెళ్లే ముందు తన వ్యానిటీ బ్యాగ్ లో ఆ ముక్క ఉంచేసి దానికి సమాధానం చెప్పమంటే సరే. ఇంకా ఈ ఉపోద్ఘాతాలని వద్దు అనుకున్నాడు. అపర్ణ వచ్చి కూర్చొని, మన పరిచయమై ఎంతకాలమైంది? 4 నెలలుంటుందా అనడిగింది టిష్యూ పేపర్తో చేతి తడి తుడుచుకుంటూ. ఉంటుంది. ఏం? మొట్టమొదట నిన్ను చూసిన క్షణంలో నీకు పెళ్ళై 4 పిల్లలున్నారనుకున్నాను. చూస్తే నువ్వేమో బ్యాచిలర్ అంటూ పకాలున నవ్వేసింది. ఇబ్బందిగా నవ్వాడు అభిజిత్. అంతలో అభినయ అతనిచ్చిన ఆర్డర్ పట్టుకొచ్చి టేబుల్ మీద సర్దింది. అభినయ వెళ్లిపోయాక చాలా రోజులుగా గమనిస్తున్నాను. నువ్వెప్పుడు వచ్చినా ఈ అమ్మాయి నీకు సర్వ్ చేసేందుకు వస్తుంది. ఏంటి విషయం అన్నది కన్ను గీటుతూ. ఎదురు చూడని ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు అభిజిత్. మళ్లీ పకాలున నవ్వింది అపర్ణ. ఓకే ఓకే, ఎంజాయ్. ఈ వయసులో కాకుంటే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావ్ అన్నది. కాస్త నర్వస్ గా ఫీల్ అయ్యాడు అభిజిత్. కాఫీ పూర్తి కాగానే అభినయ బిల్ వాలెట్ తెచ్చి టేబుల్ మీద ఉంచింది. అప్పుడు హఠాత్తుగా అతని పర్సులోని కాగితం గుర్తొచ్చింది. దాన్ని ఎలాగైనా అపర్ణ బ్యాగ్ లో ఉంచాలి అనుకుంటూనే అపర్ణ లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది. అదే అదునుగా ఆమె వెళ్లిన వంకే చూస్తూ పర్స్ తీసి అందులో ఉంచుకున్న కాగితాన్ని ఆమె వ్యానిటీ బ్యాగ్ ముందు వైపు జిప్ తీసి అందులో ఉంచేశాడు. దూరంగా నిలబడి ఉన్న అభినయ అది గమనిస్తూనే ఉన్నది. కాని ఆమె గమనిస్తున్న విషయం అభిజిత్ కు తెలియదు. అపర్ణ వచ్చి కూర్చుంది. నాకెందుకో ఈ ఫింగర్ బౌల్ నచ్చదు, చేతులు కడుక్కున్నట్టే ఉండదు అన్నది టిష్యూ పేపర్తో చేతులు తుడుచుకుంటూ. మౌనంగా ఉన్నాడు అభిజిత్. మనసులో టెన్షన్. వెళ్దామా అన్నది బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ. అపర్ణ అన్నాడు మెల్లగా. ఏంటన్నట్టుగా చూసిందతని వంక అపర్ణ. నీ బ్యాగ్ లో ఒక కాగితం ముక్క ఉంది, దానికి జవాబు కావాలి అన్నాడు. ఆ వాక్యం పలికి ముగించేందుకు బాగానే కష్టపడ్డాడు అభిజిత్. అంత తడబాటు తత్తరపాటు ఎందుకో అతనికి అర్థం కావడం లేదు. మనసులోని మాట అంత నర్వస్నెస్ అవసరమా అనిపించింది. విచిత్రంగా అతని వంక చూసి అపర్ణ బ్యాగ్ తెరవబోయింది. నో ఇప్పుడు కాదు, ఇంటికెళ్లి తీరిగ్గా కూర్చొని ఆలోచించి సమాధానం చెప్పు. బ్యాగ్ జిప్ మీద నుంచి చెయ్యి తీసేసింది అపర్ణ. ఏదో అర్థమైనట్టు గుమ్మనంగా నవ్వింది. జవాబు ఇప్పుడే చెప్తే ఏమైనా ఇబ్బందా అనడిగింది. నీకు ఆలోచించుకునేందుకు టైం కావాలిగా అన్నాడు ఈసారి కాస్త ధైర్యంగా. ఓకే అలాగే కాని అంటూ బయటకు నడిచింది. పద, బిల్ కట్టేసి వస్తాను అన్నాడు. అపర్ణ వైపే చూస్తూ పర్స్ తీసి అందులో నుంచి ఓ కాగితం బిల్తో పాటు ఉంచాడు. ఆ వెంటనే అభినయను పిలిచి వాలెట్ అందిస్తూ కీప్ ది చేంజ్ అన్నాడు. సోమవారం ఉదయం ఆఫీస్కి చేరుకొని తన సీటు వద్దకు వెళ్లగానే అక్కడికే అపర్ణ వచ్చింది. ఆమె ముఖం కోపంతో కందిపోయి ఉంది. 1-2 క్షణాలు అతని వంక తదేకంగా చూసి చాచి బలంగా లెంపకాయ కొట్టింది. ఆ శబ్దానికి చుట్టూ ఉన్న కొలీగ్స్ అందరూ అటువైపు చూశారు. అయితే ఏం జరిగిందో ఎవరూ చూడలేదు. అందరికీ శబ్దం మాత్రమే వినిపించింది. నువ్విచ్చిన కాగితానికి ఇదే నా జవాబు అనేసి చరచరా వెళ్లిపోయింది. అవమానం భరించలేకపోయాడు అభిజిత్. వెంటనే సెలవు అప్లై చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తరువాత వారం రోజుల వరకు ఆఫీస్కు వెళ్లలేదు. ఆ రోజు శనివారం సాయంత్రం ఎప్పటిలాగే హోటల్కు వెళ్లాడు అభిజిత్ ఒంటరిగా. అపర్ణ లేకపోవడం, పైగా వాడిన ముఖంతో ఉన్న అతన్ని చూసిన అభినయ ఏదో జరిగిందని గ్రహించింది. ఆమెకు అర్థమైంది కూడా. గుడ్ ఈవినింగ్ సార్, మీ ఫ్రెండ్ రాలేదా ఇవాళ అని అడిగింది. మనుషులను అర్థం చేసుకోవడం అందరికీ చేతకాదేమో అన్నాడు మెల్లగా. అంటే మీ ప్రపోజల్ కాదన్నదా అని అడిగింది. విచిత్రంగా చూశాడు ఆమె వంక. తను ప్రపోజ్ చేసినట్టు ఈమెకెలా తెలుసు? మీరన్నది నిజమే సార్. మనిషిని అర్థం చేసుకోకున్నా పర్వాలేదు, అపార్థం మాత్రం చేసుకోకూడదు. అది చాలా ఘోరమైన తప్పు అన్నది.
తలదించుకుని కూర్చున్నాడు అభిజిత్. అతను చెప్పకుండానే వేడిగా ఉల్లిపాయ బజ్జీలతో పాటు టీ తీసుకొచ్చింది అభినయ. మౌనంగా అవి తిని టీ తాగి ముగించాడు. బిల్ తెచ్చిపెట్టింది అభినయ. పర్స్ తీసి 200 నోటు బిల్ వాలెట్ లో ఉంచాడు. ఆ సమయంలో అక్కడొక కాగితం ముక్క కనిపించింది. కొద్ది క్షణాల పాటు దాని వంక తదేకంగా చూసిన అభిజిత్ అదిరిపడ్డాడు. ఈ కాగితం ఇక్కడికెలా వచ్చింది అనుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీ అభిప్రాయం కావాలని రాసి ఉందా కాగితం మీద? అంటే ఆ రోజు ఈ కాగితానికి బదులుగా వేరే ఏదైనా కాగితం ఉంచాడా తను? అంటే దీనికి బదులుగా 500 కాగితం. ఓ గాడ్, అంటే ఎంత ఘోరం జరిగిపోయింది. నిజంగా ఇది దిద్దుకోలేని పొరపాటే. అసలెలా జరిగిందో అర్థం కాలేదు. ఈ కాగితాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అంటే ఆ రోజు వ్యానిటీ బ్యాగ్ లో ఉంచాల్సిన కాగితాన్ని బిల్ వాలెట్ లో ఉంచి, బిల్ వాలెట్ లో ఉంచాల్సిన డబ్బును వ్యానిటీ బ్యాగ్ లో ఉంచాడు. కాగితానికి బదులుగా కరెన్సీని చూసిన అపర్ణకు అది ఘోరమైన అవమానంగా, అతి జుగుప్సాకరంగా తోచింది. నిజమే, 500 దానికి నీ సమాధానం కావాలంటే ఎవరైనా తప్పకుండా కోపం వస్తుంది. దానికి ప్రతిక్రియ సోమవారం ఆఫీసులో తెలిసింది. అదే సమయంలో అతని మస్తిష్కంలో మరో అనుమానం మొలిచింది. అంటే ఆ రోజు సాయంత్రం తను హోటల్లో డబ్బులివ్వకుండానే వెళ్లిపోయాడు. అందుకు అభినయ తన జోబులో నుంచి ఇచ్చుకుందన్నమాట. మొదటిసారి బిర్లా మందిర్ మెట్ల మీద ఆమెతో మాట్లాడడమే తప్ప ఆ తరువాత పెద్దగా పరిచయం లేని తనకు కేవలం ఈ కాగితాన్ని చూసి జరిగినది పొరపాటని అర్థం చేసుకుని హుందాగా ప్రవర్తించింది. అలాగే అపర్ణ కూడా జరిగిన తప్పిదాన్ని తనకు నిదానంగా చెప్పి ఉంటే బాగుండేది. అలా అందరి ముందు చెయ్యి చేసుకుంటుందనుకోలేదు. కొద్ది క్షణాల పాటు అభినయ వంక తదేకంగా చూశాడు అభిజిత్. మీకేదైనా అవమానం జరిగి ఉంటే ఆ అబద్ధానికి కారణం బహుశా ఈ కాగితం ముఖ్యనేమో సార్ అన్నది అభినయ మెల్లగా. కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పులను కూడా పరిస్థితులు ఒప్పుగా మార్చేస్తాయి. నా జీవితంలో కూడా బహుశా అదే జరగబోతుందేమో అంటూ మెల్లగా బిల్తో పాటు తన చేతిలోని కాగితాన్ని మళ్లీ బిల్ వాలెట్ లో ఉంచేశాడు. చాలా థ్యాంక్స్ అభి. చనువుగా అభి అని పిలిస్తే కోపం రాదనుకుంటాను. ఆ రోజు పొరపాటున ఈ కాగితాన్ని ఇక్కడుంచాను. ఇవాళ ఉద్దేశపూర్వకంగానే ఉంచుతున్నా. ఆమె కాదన్నా తరువాత నేను కావాల్సి వచ్చానా అని నువ్వు నన్ను కోపగించుకున్నా సరే నేనేమీ అనుకోను. నీ కోపం న్యాయమే. నిజానికి మన పరిచయం రోజు కేవలం పావుగంట కాఫీ తాగే సమయంలోనే. కాని సున్నితమైన పరిస్థితుల్లో నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు. అదే మనసుతో ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. చేసుకుంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి. మొదటిసారి నిన్ను గుడిలో కలిశాను. ఆ రోజు నేను గుడిలో ప్రవేశించిన సమయంలో ఎవరో కలుస్తారన్న భావన నా మనసులో మెదులుతూనే ఉంది. అది నువ్వేనని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడది దైవ నిర్ణయమే అనుకుంటా. దైవ నిర్ణయం ఎలా ఉన్నా నీ నిర్ణయం ముఖ్యం. ఏడాదిలోపు ఎప్పుడు చెప్పినా సమ్మతమే. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన కొన్ని ఆలోచనలు, భావాలు ఉంటాయి. నీ మనసేం చెప్తుందో దాని ప్రకారమే నిర్ణయం తీసుకో. ఇంతకన్నా చెప్పలేను. ఉంటాను అంటూ లేచాడు. కొద్ది క్షణాలు ఆమెలో చలనం లేదు. ఆమె బిల్ వాలెట్ చేతిలోకి తీసుకుని భద్రంగా పదిలంగా ఎదపై అదుముకుంది అభినయ. అతని కళ్ళలోకి చూసింది. నిష్కల్మషమైన అతని చూపుల్లో నిజం కనిపిస్తుంది. వచ్చే శనివారం సాయంత్రం 6 గంటలకు బిర్లా మందిర్లో కలుద్దాం. అప్పుడు చెప్తాను సమాధానం అన్నది అతని కళ్ళలోకి తదేకంగా చూస్తూ. దూరంగా ఎక్కడో పాట వినిపిస్తుంది. ఎవరికి ఎవరు ఈ లోకంలో, ఎవరికి ఎరుక ఏ దారెట పోతుందో ఎవరిని అడగక. ఆమె సమ్మతిస్తుందన్న ఆత్మవిశ్వాసంతో తేలికపడ్డ మనసుతో బయటకు నడిచాడు అభిజిత్. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.